సిద్దిపేటలో గోరక్షకుడు రాజారాంపై జరిగింది ముమ్మాటికి హత్య ప్రయత్నమేనని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావునూతల శశిధర్ ఆల్ ఇండియా మఠ మందిర్ అధ్యక్షులు రామరాజు అన్నారు. సిద్దిపేట పట్టణంలో గత రాత్రి విశ్వ హిందూ పరిషత్ నాయకులపై ఓ వర్గం వారు చేసిన దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న రాజారాంను విశ్వ హిందూ పరిషత్ నాయకులు శశిధర్ రామరాజులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఘర్షణకు గల కారణాలను, ఆరోగ్య పరిస్థితులను గురించి రాజారాంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ మా నాయకుడు రాజారాం పైన హత్యాయత్నం జరిగింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. హత్యాయత్నం జరిగి ఒక రోజు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయడం లోపట జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. హాస్పిటల్ లోపల మెరుగైన వైద్య సహాయం అందించాలనేటువంటి కనీస స్పృహ కూడా జిల్లా అధికారులకు లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. 400 మంది ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు రాజారాం, మురళితో పాటు మరో 12 మంది పైన పేరు పెట్టి మరీ చంపండి చంపండి అని చెప్పేసేసి నినాదాలు చేస్తూ ఆ యొక్క హత్యాయత్నం జరిగింది. సీసీ ఫుటేజీలు ఉన్నాయి. రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి గోవులను తరలించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులే దీని సంఘటనను చిన్నగా చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం పోలీస్ శాఖనే చేస్తుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయి విచారణ, డీజీ స్థాయి అధికారులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సిద్దిపేట లోపల ఈ మధ్యకాలం లోపల వరుసపెట్టి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మతోన్మాద మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి. మీడియాకు మీకు కూడా అన్ని విషయాలు తెలుసు. మా దృష్టికి, కేంద్రం దృష్టికి కూడా వచ్చినాయి. రోహింగ్యా, బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు కూడా ఇవాళ సిద్దిపేట ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అనేటువంటి విషయం ఉంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మసీదులలో, మదర్సాలలో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కదలికలపైన సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలా. అదేవిధంగా 400 మంది దాడికి పాల్పడేటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్టు చేయాలా. మెరుగైనటువంటి వైద్యం రాజారాంకు ప్రభుత్వం అందించాలా. మా కార్యకర్తలపైన ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించండి, గో సంరక్షణ చట్టాలను అమలు చేయండి అంటే ప్రభుత్వము, పోలీసుల దృష్టిలో మేము మతోన్మాదులం అవుతున్నామా, కమ్యూనల్ షీట్లం అవుతున్నామా? ఇవాళ సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం. బేషరతుగా గోవులను రక్షించడానికి వెళ్ళినటువంటి మా కార్యకర్తల మీద చట్ట ప్రకారం మీరు విఫలమైనాక మా వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మీరు చెక్ పోస్టులు పెట్టినాము, ఆపుతున్నామని చెప్తే ఏ విధంగా మరి సిద్దిపేటలోకి గోవులు వచ్చినాయి? అసలు చట్టాల మీద కూడా కనీసం అవగాహన లేకుండా పోలీస్ శాఖ వ్యవహరిస్తూ ఉంది. ఎడ్లు కదా ఉన్నాయి అంటారు. మీరు చట్టాలను తెలుసుకోండి. గోవులనైనా ఎడ్లనైనా చట్ట ప్రకారంగా హత్య చేయడము నేరము, చట్టము. దాని విషయం మేము మా కార్యకర్తలు పోయేసేసి అక్కడ తప్పు జరుగుతుంది, అక్కడ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు జరుపుతున్నాయంటే బ్యాలెన్సింగ్ యాక్టివిటీ ఈ మధ్యన మీరు అలవాటు చేసుకుని మానండి. నిజమైన తప్పు ఎవరు చేసిరో, దాడి చేసిరో వాళ్ళ మీద చర్యలు. ఇక్కడే కాదు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని దాడులకు, అన్ని వీటికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ఈ చట్టాలను అమలు చేయాలో అది చేయకుండా దానికి తూట్లు ఓడుస్తున్న వాళ్ళు, ఎవరైతే ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకేమో వత్తాసు పలుకుతున్నది. చట్టాలను అమలుపరచమని హిందూ సమాజం అడుగుతున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ హత్యా ప్రయత్నానికి జరిగిన దానికి ముఖ్యంగా కారణము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్న డీజీపీ గారికి డైరెక్ట్ హోమ్ మినిస్టర్, మన దగ్గర హోమ్ మినిస్టర్ అంటే రేవంత్ రెడ్డి గారి. కాబట్టి తననే దీని బాధ్యత తీసుకోవాలి. ఈ ఎన్ని చోట్ల జరుగుతున్నా దాన్ని అందుకు కూడా హోమ్ మినిస్టర్ గారి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆయన పగడ్బందీగా చేయాలి. ఆయన చెప్తున్నారు ఏంటంటే బయట రాష్ట్రాల నుండి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయండి బయట రాష్ట్రాల నుండి? మీరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది కదా, ప్రతి రోడ్డు మీద ఉన్నది కదా, అంటే మీది వైఫల్యమే కదా. మీరు వైఫల్యమైనప్పుడు మీరు ఎందుకండి, మీకు చేతగానప్పుడు అక్కడ జరగండి. అదే కాకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ప్రజాప్రతినిధి, ఆయన ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అంటే వీళ్ళు ఏం ఇక్కడ పౌరులు కాదా? వీళ్ళకి బాధ్యత, ఆయనకు బాధ్యత లేదా?
వచ్చి వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది. ఆయన ఇప్పటివరకు రాడు అంటే ఇదేంటి దీని అర్థము? నువ్వు కూడా రోహింగ్యాలకు బంగ్లాదేశీయులకు ఒత్తాసు పలుకుతున్నావా? లేక వాళ్ళని ఇక్కడ నువ్వు అసలు మదర్సాలు ఇన్ని ఉన్నాయి ఇల్లీగల్గా, ఆ మదర్సాల మీద ఎవరు తీసుకుంటున్న చర్య? ఆ మదర్సాలు ఎన్ని ఉన్నాయి అసలు మీకు తెలుసా? ఆ మదర్సాలలో ఏం జరుగుతుందో తెలుసా? ఇవన్నీ కూడా కారణం మదర్సాలలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ నేను విజ్ఞప్తి విశ్వ హిందూ పరిషత్ ఏంటంటే ఇట్లాంటి సమస్యలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా మాన్పించేసి వాళ్ళన్నీ కూడా క్లోజ్ చేయాలి. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఏమిస్తున్నారు, వాళ్ళు వివరాలు తీసుకోవాలి. వారు ఎవరైతే చట్టబద్ధంగా తిరుగుతున్నారు, చట్టబద్ధంగా ఈ చట్టాన్ని అమలుపరచమంటున్నారో వాళ్ళకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ మురళి ఎవరైతే జయరామ్ ఉన్నాడో ఆయనకు కూడా మెరుగైన ఆసుపత్రి అంటే ఇక్కడ కాకపోతే హైదరాబాద్ని తీసుకుపోయి మంచి వ్యవస్థను కల్పించాలి అని మేము కోరుతున్నాము. తర్వాత రేపు ఏదైతే బంద్ కాల్ ఇచ్చినరో దానికి యావత్ హిందూ సమాజం మొత్తం కూడా దానికి అందరూ సమర్థించి బ్రహ్మాండంగా ఆ బంద్ నిర్వహించాలి. ఎందుకంటే ఇది ప్రతిసారి అవుతున్నది కాబట్టి దీనికి తగిన జవాబు ఖచ్చితంగా చెప్పాల్సిందే. వాళ్ళు కూడా కనువిప్పుకోవాలి. రేపు పొద్దున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మన మీద దాడి చేయడానికి భయపడాలి. అట్లాంటి వాతావరణాన్ని సృష్టించాలి. వారు పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడైనా లేట్ కాలేదు కాబట్టి ఇప్పుడైనా సరైన చర్యలు తీసుకుంటారని మేము మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.